హల్వా అన్న చేద్దాంలే, సొరకాయ హల్వా అని చెప్పి ఆ సొరకాయ తీసుకున్నానండి. హల్వా చేద్దామని సొరకాయ బాగా తురిమానండి. తురిమిన తర్వాత ఒక కప్పు సొరకాయ, ఒక కప్పు అయ్యిందండి తురిమినది. అలాగే ఒక కప్పు నానండి, ఒక చిన్న గ్లాసు పాలు అలాగే ఒక 2-3 జీడిపప్పు, 2-3 బాదము, ఒక 3-4 కిస్మిస్లు తీసుకోవాలి. అలాగే ఒక 2 ఇలాకోవాలి. ఇవి బాదం, జీడిపప్పు అవి నెయ్యిలో వేయించి పెట్టుకోవాలండి. వేయించి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి పెట్టుకున్న తర్వాత ఈ సొరకాయ తురిమింది ఉంది కదా, ఆ కప్పు కడాయిలో వేసి ఒక 10 నిమిషాలు బాగా కలదిపుతా ఉంటే కొంచెం మగ్గుతుందండి. మగ్గిన తర్వాత ఇది పాలు ఉంది కదండి, గ్లాస్ పాలు పోయాలండి. పాలు పోసిన తర్వాత కూడా 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒక కప్పు చక్కెర తీసుకొని చక్కెర కూడా పోయాలండి. పోసినప్పుడు కొంచెం నీరు అనిపిస్తుంది. అయినా ఏం పర్వాలేదండి, నీరు అనిపిస్తుంది. బాగా ఉడికాక దగ్గరకు వచ్చేస్తుందండి, బాగా గట్టిగా అయిపోతుంది, దగ్గరకు వస్తుంది అలవాళ్ళ లెక్క. తర్వాత ఈ ఏంపిన జీడిపప్పు, బాదం అవి ఉన్నాయి కదండి, ఏంపినవి కూడా అవి అందులో వేసి, అలాగే ఇలాచీల పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా కలబెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే బాగా గట్టిగా హల్వా లెక్క అయిపోతుందండి. బాగా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా అయిపోతుంది. ఇంట్లో మనకి ఏమీ లేనప్పుడు పిల్లలు తినడానికి ఇలా ఇప్పుడు మా పిల్లలు అడిగినట్టు అడిగారంటే ఏదైనా కానీ మనం ఒక 10 నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చండి పిల్లలకి. టేస్టీగా ఉంటుంది, ఇంట్లో ఉన్న వాటితోటే చేసేసుకోవచ్చు. పుట్టకెళ్ళి మీరు ఈ రోజు నాగుల పంచమి కాబట్టి పుట్టకెళ్ళి ఎంతమంది పాలు పోసి వచ్చారండి? నేనైతే పుట్టకెళ్ళి పాలు పోసి వచ్చానండి. ఏమన్నా మనకి నాగదోషాలు ఉన్నా గానీ, ఏదన్నా బంధువులు ఇంట్లో ఉన్నా గానీ, సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత అని అంటారు కదండి దోషాలకి, దానికి మనము ఈ పోయి పాలు పోసినా గానీ ఈ రోజు ఏమైనా దోషాలు ఉన్నా పోతాయి అని అయితే అందరు నమ్ముతుంటారండి. అలాగే నేను నమ్ముతాను. మీరు కూడా పుట్టకెళ్ళి పాలు పోసి వచ్చారో లేదో కామెంట్స్ చేయండి.